హలో అండి. సంక్రాంతి సంబరాల సందర్భంగా మా పిల్లలు చదివే శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ముగ్గుల పోటీలైతే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలొచ్చేసి పిల్లలకి సంబంధించిన తల్లులైతే ఎవరున్నారో వాళ్ళిక్కడ పార్టిసిపేట్ చేయడానికైతే వచ్చాము. మొత్తం 2 అవర్స్ అయితే టైం ఇచ్చారు. ఈ 2 అవర్స్‌లో ముగ్గునైతే కంప్లీట్ చేయాలి. ప్రతి ఇయర్ కూడా పిల్లలకు మాత్రమే ముగ్గుల పోటీలైతే కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ ఇయర్ ఏంటంటే పిల్లలకు సంబంధించిన తల్లులు కూడా వచ్చి ముగ్గుల పోటీలో అయితే పాల్గొన్నాము. ఇంకా సంక్రాంతి సంబరాలు అనేది ఇంకా స్కూల్లో జరుగుతాయంట నెక్స్ట్ డే. ఆ రోజునేమో పిల్లలకు కూడా ముగ్గుల పోటీలు ఉన్నాయి, భోగి పళ్ళు, ఇంకా వేరు వేరే కార్యక్రమాలు అయితే ఉన్నాయని చెప్పారు. అసలు బయట ముగ్గుల పోటీలు అనగానే గిఫ్ట్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఇప్పుడు స్కూల్లో ఏమిటంటే మనము ముగ్గు వేస్తే మనం విన్ అయినప్పుడు మన పిల్లలని చూసి అంటే ఫ్రెండ్స్ అంటారు కదా, ఒరే వాళ్ళ అమ్మ గెలిచిందిరా, వాళ్ళ మమ్మీ గెలిచింది ముగ్గుల పోటీలో అని ఒక మాట వాళ్ళకి వినపడుతుంది. పిల్లలకి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని ఈరోజు మెయిన్గా ఆ రీజన్తో నేను ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేశాను. అయినా ఈరోజు ఈ ముగ్గుల పోటీకి కొంతమంది అంటే ముగ్గు వేయడం రాకపోవచ్చు. ఇంకొంతమంది ఏమో స్కూల్లో కదా పిల్లలకి కాంపిటీషన్స్ ఉండాలి, కానీ తల్లులకి ఈ ముగ్గుల పోటీలు ఏంటా అని కొంతమంది లైట్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ పెట్టడం కూడా మంచిదే. ఎందుకంటే మనము ఈరోజు కాంపిటీషన్ పెద్దవాళ్ళ మధ్యలో ఎలా జరుగుతుంది, అసలు సంక్రాంతి సంబరాలు అన్నప్పుడు ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి ముగ్గులు వేస్తారు, దాంట్లో కుండ కానీ చెరుకెళ్ళ కానీ ఇంకా ఇవన్నీ ఎలా వేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర నేర్చుకొని రేపు మార్నింగ్ వాళ్ళకి ఎలాగో పోటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ స్కూల్ వాళ్ళైతే ఈ పోటీలను అయితే ఏర్పాటు చేశారు. స్కూల్ కదా చదువుకోవడానికి వెళ్ళారు, వాటిలో ఫస్ట్ ర్యాంక్ వస్తే చాలే అనుకొని చాలామంది అనుకుంటారు. కానీ కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ పర్సన్స్ ఉంటారు. ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వాటిలో ఫస్ట్ రావచ్చు. మనం చెప్పలేము కాబట్టి స్కూల్ వాళ్ళు ఇలాంటివనేవి కండక్ట్ చేస్తూనే ఉండాలి. వాటిలో మనకి పిల్లలకి నచ్చితే వాళ్ళని తప్పకుండా పార్టిసిపేట్ చేయమనే చెప్పాలి. ఫైనల్గా అందరు ముగ్గులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. Hello. So I request all the parents, please come inside అండి. లోపలికి రావాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. చైర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చైర్స్లో కూర్చోండి. We will conclude within 5 minutes. దీంట్లో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలకు వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలానే పార్టిసిపేషన్ అనేది ఎంత గొప్పది అంటే విజయానికి తొలిమెట్లు అండి. సో ఈ కాంపిటీషన్ అనే దాంట్లో ఇప్పుడు ఫస్ట్ టైం అనేది అనౌన్స్ చేయాలండి. బట్ అది బాగా మాకు చాలా టఫ్గా ఉంది. కానీ ఎవరో ఒకరికైతే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అంతే. కానీ అందరూ బాగా వేశారు. మీ పార్టిసిపేషన్ అందరూ మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు పార్టిసిపేట్ చేసినందుకు. కానీ ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాం. ఎవరు ఫీల్ అవ్వండి. ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఆళ్ళ నవీనా గారు. మేడం అనౌన్స్మెంట్లో ఫస్ట్ విన్నర్గా నా నేమ్ చెప్పంగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంకా స్కూల్కి రావడానికే కారణం పిల్లలు కాబట్టి ఇంకా పిల్లలిద్దరిని కూడా పక్క నుంచో పెట్టుకొని వాళ్ళకే
ఆ గిఫ్ట్స్ అనేవి అందించాను. నేను గత 4 ఇయర్స్ నుండి ముగ్గుల పోటీలకి అయితే వెళ్తున్నాను. అక్కడ కనుక నేను గెలిచిన రోజులు ఉన్నాయి. కానీ అక్కడ గెలిచినప్పుడు నేను మాత్రం విన్ అయినట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ స్కూల్లో విన్ అయితే ఎలా ఉందంటే నాతో పాటు మా ఇద్దరు పిల్లలు కూడా విన్ అయినట్టుగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ కూడా ఇంటికి వచ్చాక పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అన్నాను కదా, వాళ్ళ మమ్మీ గెలిచిందని. ఇంకా అలా వాళ్ళు నాతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.